హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. కేజీ చికెన్తో చేస్తున్నానండి. చికెను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి, బాస్మతి రైసు. అవి కడిగి వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నానతాయండి, మనం వండేసరికి పొడి పొడిలాడుతూ వస్తుంది, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మసాలా పట్టడానికి లవంగాలు, యాలకులు, చెక్క, జీలకర్ర, బిర్యానీ ఆకు, ధనియాలు, మిరియాలు అన్నీ వేసి పొడి చేయాలి. కొంచెం పొడి చేశాక కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా పొడిలో కొంచెం గసగసాలు, జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ కూడా వేయాలండి కొంచెం. అవి హీట్ ఎక్కాక చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. కొంచెం కరివేపాకు, టమాటాలు సన్నగా తరిగి వేసి ఫ్రై చేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టమాటా అంతా మగ్గే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేయాలి. చికెన్ వేసి బాగా కలపాలి. మొత్తం కలిసేటట్టు కలపాలి. కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి, చక్కగా ఉడుకుతుంది, మగ్గుతుంది. ఇప్పుడు ఇందాక మసాలా పొడి పెట్టాం కదండి, గిన్నెలో విడిగా తీసి పెట్టాం కదా, అది వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కొంచెం ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. మొత్తం కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు కస్తూరి మేతి వేయాలండి. నలిపి కొంచెం పొడిలాగా చేసి వేసుకోవాలి. వేసి బాగా కలిపి కొద్దిసేపు ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోవాలండి. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, గ్లాసున్నర పోయాలండి బాస్మతి రైస్కి. ఇప్పుడు చికెన్లో కూడా వాటర్ వస్తుంది కదండి, కొంచెం తగ్గించిపోయండి. 3వ గ్లాస్కి కొంచెం పోసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చికెను కొంచెం ఉడుకుంటుంది కదండి, ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ ముక్కల వరకే తీయాలండి, వేరే ముక్కలు ఏమీ రానివ్వకూడదు. అవి బిర్యానీలో ఉంటే బాగుంటాయి. కొంచెం సేపు ఉంటే వేడయ్యాయి కదా నీళ్ళు. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం వేయాలి. వేసి బాగా కలిపి మూత పెట్టాలి. గ్యాస్ కరెక్ట్గా పెట్టాలండి, మీడియం ఫ్లేమ్ మీద. రైస్ కరెక్ట్గా ఉడుకుతుంది. ఉప్పు కూడా చూసి ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే బాగుండదు, టేస్టే మారిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి 1 స్పూను 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి వేరే పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టి ఈ పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం బిర్యానీ దినుసులు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఫ్రై చేయాలి. చికెన్ ముక్కలు పక్కన పెట్టాం కదండి ఉడికిని, అవి వేసి బాగా కలపాలి. కలిపి కొద్దిగా ఫ్రై చేయాలి.
అడుగంటకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. మొత్తం కలిసేటట్టు కలపాలి. కొద్దిసేపు మూత పెట్టాలండి. బాగా కుక్ అవుతుంది, ఫ్రై అవుతుంది. నాన్ వెజ్ ఏదైనా మంచిగా కుక్ అవుతేనే బాగుంటుందండి. ఇప్పుడు మసాలా ఇందాక జీడిపప్పు అన్నీ వేసి పెట్టాం కదా, ఆ పొడి వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. కొంచెం వేసి కలిపాక మళ్ళీ కొంచెం వేసి కలిపితే బాగా కలుస్తుంది. మొత్తం ఒకసారి వేస్తే ఒక చోటే పడి బాగా కలిసినట్లు అనిపించదు. అలా ఒకసారైనా వేసి కలపచ్చు. నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. మీకు కొంచెం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. బాగా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలి. కొద్దిసేపు ఫ్రై చేస్తే రెడీ అయిందండి. బిర్యానీ కూడా రెడీ అయింది. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా.